భారీ దుబాయ్ ఎయిర్పోర్ట్, పరుగులు తీస్తున్న ప్రయాణికులు, ఫ్లైట్ అనౌన్స్మెంట్స్తో దుబాయ్ విమానాశ్రయం బిజీగా ఉండి దద్దరిల్లిపోతోంది. ఆ గుంపులో హీరో రాఘవ్ కూడా ఉన్నాడు. హీరో రాఘవ్ విజయవాడ వెళుతున్న విమానంలో కిటికీ దగ్గర కూర్చుని ఆలోచనల్లో ఉన్నాడు. జీవితంలో కొన్ని ప్రయాణాలు మనం ఎక్కడికి వెళ్తున్నామన్నది కాదు, మనం ఎవరో గుర్తు చేయడానికి వస్తాయి. 5 సంవత్సరాలుగా దుబాయ్ నుంచి విజయవాడకి ఈ 4 గంటల ప్రయాణం చేస్తున్నాడు రాఘవ్. కానీ ఈసారి మాత్రం ప్రయాణం భిన్నం. కంకిపాడులోని పాత ఇల్లు, ఇంటి ముందు మామిడి చెట్టు, ఖాళీగా ఉన్న చోట్లో పిల్లలు ఆడుకోవడం, పక్కనే ఉన్న దేవాలయంలోని గంటల మోత. కంకిపాడు అతని బాల్యం, అతని మూలాలు. ఆ ఇంటి ముందు ఉన్న తోటలోనే అతని చిన్ననాటి నవ్వులు పెరిగాయి. హీరో రాఘవ్ యొక్క సెల్ ఫోన్ మోగింది. తీసి ఎవరని చూశాడు. ఇంటి బ్రోకర్. తీసి హలో విశ్వం, చెప్పండి అన్నాడు. రాఘవ్ సార్, మీ ఇల్లు కొనుక్కోవటానికి మంచి పార్టీ దొరికింది. క్యాష్ పార్టీ. మీరి చెప్పిన రేటే చెప్పాను. బేరం కుదిరితే వెంటనే రిజిస్ట్రేషన్. ఏమంటారు? అడిగాడు బ్రోకర్. అందుకే ఈ ప్రయాణం. ఒక ఇంటిని అమ్మడానికి, లేకపోతే ఒక జ్ఞాపకాన్ని పూడ్చిపెట్టడానికి వచ్చావురా రాఘవ? నువ్వైనా వచ్చావు చాలు అన్నాడు రాఘవ్ చిన్నాన్న. కాలం మారిపోయింది. పెళ్ళిళ్ళు కూడా మారిపోయాయి. కానీ కొన్ని ముఖాలు మనసులో పాత జ్ఞాపకాలను మేల్కొలుపుతాయి. అప్పుడు అక్కడికి వచ్చాడు సారథి. సింపుల్ డ్రెస్. ఎలా ఉన్నావు సారథి? కంటికే కనబడటం లేదు. నీ బాల్య స్నేహితుడు రాఘవ వచ్చాడని వచ్చావు కదూ? లేదు అంకుల్, పెళ్లికోసమే వచ్చాను. రాఘవ్ వస్తాడని అనుకోలేదు. రాఘవ్ ఊరికి వస్తున్నట్టు ఎప్పుడూ చెప్పడు. ఈసారి కూడా అంతే. 6 ఏళ్ల తరువాత అనుకోకుండా ఈ పెళ్లిలోనే కలుసుకోవటం, చెప్పాడు సారథి. నువ్వు ఇంత సింపుల్గా మారిపోతావనుకోలేదురా సారథిని చూసి అన్నాడు రాఘవ్. సారథి నవ్వుతూ, కొన్ని విషయాలు డబ్బు ఇచ్చే ఆనందం కంటే పెద్దవిరా రాఘవ. సారథి తన స్నేహితుడు రాఘవ్ను చూసి, రాఘవ, మనసు ప్రశాంతంగా ఉందా? స్నేహితుని ఆ ప్రశ్నతో రాఘవ్ ముఖం సీరియస్ అయ్యింది. మనసు ప్రశాంతంగా లేదురా. ఈ ఊర్లో ఉన్న మా ఇంటిని అమ్మాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా కుదరటం లేదు. అనుకున్న పనులు సక్రమంగా జరగటం లేదు. నా సంగతి సరేగాని నీ సంగతేమిటి సారథి? నువ్వు అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు? అనుకోకుండా భలే కలిసామే. నేను అమెరికా నుండి 2 సంవత్సరాల క్రితమే పెట్టా బేడ చుట్టుకుని వచ్చేశాను. మంచి కంపెనీలోనే ఉద్యోగం. కాని ఎందుకో నా మనసు ప్రశాంతపడలేదు. అందుకని అక్కడి నుండి పూర్తిగా వచ్చేశాను. ఇక్కడ చదివే పిల్లలకు ఫ్రీగా క్లాస్ చెబుతున్నా. రాఘవ్ సారథిని ఆశ్చర్యంగా చూసి, అమెరికాలో సెటిల్ అయిన సారథి ఇప్పుడు తన ఊరి పిల్లల భవిష్యత్తు కోసం బ్రతుకుతున్నాడు. గ్రేట్ జాబ్ రా అన్నాడు రాఘవ. స్నేహితులిద్దరూ రాఘవ్ ఇంటికి వచ్చారు. అక్కడ అప్పటికే ఇంటి బ్రోకర్ మరియు బిల్డర్ వచ్చున్నారు. స్నేహితులిద్దరిని చూసి, రండి రాఘవ్ గారు, ఈయన శివప్రకాష్. ఈయనే ఈ ఇంటిని కొనాలనుకుంటున్నారు. ఇక మీరు మాట్లాడుకోండి చెప్పాడు ఇంటి బ్రోకర్. రాఘవ్ గారు, నేను మీ ఇల్లు మాత్రం కొనడానికి రాలేదు. నాకు మీ తోట కూడా కావాలి చెప్పాడు బిల్డర్. అప్పుడు సారథి హీరో రాఘవ్ను చూసి, ఈ ఇల్లు కూల్చేస్తే నీ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా పోతాయి రాఘవ. నీ తోటలోని చెట్లు కేవలం చెట్లు కావు, వచ్చే తరాల శ్వాస అని చెప్పాడు. హీరో రాఘవ్ ఆలోచించటం మొదలుపెట్టాడు. నేను ఆలోచించి బ్రోకర్ ద్వారా కబురు పెడతాను అని బిల్డర్తో చెప్పాడు రాఘవ్. బిల్డర్, బ్రోకర్ ఇద్దరూ వెళ్లిపోయిన తరువాత హీరో రాఘవ్ మరియు సారథి అక్కడున్న అరుగు మీద కూర్చున్నారు. రాఘవ, ఈ ఇంటిని నాకు ఇవ్వు రాఘవ. ఒక గదిని ఐఐటి క్లాస్ రూంగా మార్చుతా. మరో గదిని లైబ్రరీగా చేస్తా. నీ తోటను అలాగే కాపాడుతా. ఈ ఇంటిని ఎంతకు అమ్మాలనుకున్నావో చెప్పు. ఆ ఖరీదులో కొంత ఇప్పుడిస్తా, మిగతాది నిదానంగా నెల నెలా ఇస్తా.
ఈ ఇంటిని మన ఊరికే ఒక అతిపెద్ద గుర్తుగా చేసేస్తా ఏమంటావు అని సారథి హీరో రాఘవ్ దగ్గర చెప్పాడు. ఆ క్షణంలో రాఘవ్కు ఒక విషయం అర్థమైంది. డబ్బు సంపాదించడం జీవితం కాదు, ఏదో మిగిల్చిపోవడమే జీవితం. రాఘవ్ కళ్లలో నీరు. సరే సారథి, మనిద్దరం కలిసి చేద్దాం, త్వరలో నేను వచ్చేస్తా చెప్పాడు హీరో రాఘవ్. ప్రతి ప్రయాణం మనల్ని ఒక చోటికి తీసుకెళ్లదు. కొన్ని ప్రయాణాలు మనల్ని మన దగ్గరకే తీసుకొస్తాయి. ప్రయాణం కొన్ని ఇళ్ళు అమ్మడానికి కావు, కాపాడడానికి ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.